సాధారణంగా అందరిలో క్రియాటిన్ అనేది కిడ్నీ ఫంక్షన్కి అది ఒక కొలమానము. క్రియాటిన్ ఎంత ఉండాలి? ఇట్ వేరీస్ ఫ్రమ్, అగైన్ ఇట్ డిపెండెంట్ ఆన్ ఏజ్. ನಾನು సాధారణంగా చూసుకుంటే 1.2 1.3 ఈజ్ ది అప్పర్ లిమిట్ ఆఫ్ నార్మల్. అంతకన్నా పెరిగిందంటే దెన్ వీ టేక్ ఇట్ యాజ్ దేర్ ఈజ్ సమ్ అమౌంట్ ఆఫ్ కిడ్నీ డ్యామేజ్. సో క్రియాటినిన్ కన్నా కరెక్ట్ ఎస్టిమేషన్ ఆఫ్ కిడ్నీ ఫంక్షన్ అంటే GFR అంటాం, అంటే గ్లోమరులార్ ఫిల్ట్రేషన్ రేట్. అది ఖచ్చితంగా మనకు కిడ్నీ ఫంక్షన్ చెప్తుంది. ఇప్పుడు క్రియాటిన్ పెరుగుతూ వెళ్ళింది అనుకోండి, సపోజ్ కొందరికి 2, 3, 4 అట్లా పెరుగుతూ ఉందంటే అంటే కిడ్నీ డ్యామేజ్ ఎక్కువ జరుగుతూ ఉందని. ఇప్పుడు ఆ క్రియాటినిన్ మోర్ దాన్ 2 ఉందంటే డెఫినెట్లీ దేర్ ఈజ్ సిగ్నిఫికెంట్ అమౌంట్ ఆఫ్ కిడ్నీ డ్యామేజ్. అలాగే GFR లెస్ దెన్ 30 ml, దెన్ వి కాల్ ఇట్ క్రానిక్ కిడ్నీ డిసీజ్ అని. ఆ GFRని తగ్గేదాన్ని బట్టి డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ క్రానిక్ కిడ్నీ డిసీజ్. ఇఫ్ ఇట్ ఇస్ లెస్ దెన్ 50 ml, దట్ వి కాల్ ఇట్ ఎండ్ స్టేజ్ కిడ్నీ డిసీజ్. అంటే ఇక వాట్ ఎవర్ ట్రీట్మెంట్ యూ గివ్ వీ కెనాట్ రివర్స్ ద కిడ్నీ ఫంక్షన్ అని. వెరీ హై క్రియాటిన్ ఉన్నప్పుడు అగైన్ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ఒక్కోసారి అక్యూట్ కండిషన్స్ వల్ల క్రియాటిన్ పెరుగుతుంది. అప్పుడు రివర్సిబుల్, మన ఏదైనా ప్రొసీజర్ చేసినా డయాలసిస్ చేసినా మళ్ళీ నార్మల్ అవుతుంది. కొన్ని క్రానిక్ కిడ్నీ డిసీజ్ అంటారు, అంటే కిడ్నీ పూర్తిగా డ్యామేజ్ అయింది, వాటిని మనం రివర్స్ చేయలేము. అలాంటి పేషెంట్స్ ఇంకా పర్మనెంట్గా డయాలసిస్ ఆర్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అవసరం ఉంటుందండి.